ఈ తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బీ టీమా, కాంగ్రెస్కు బీజేపీ బీ టీమా అన్న పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. పూర్తిగా అభ్యర్థులు పెట్టుకోవడానికి అండర్స్టాండింగ్లో ఉన్నారు. మీరు కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెట్టిన, మేము కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెడతాం, ఇద్దరం గెలవాలి, ఈ ఆలోచన తప్ప సోయి లేదు. నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఏం చేయాలి? ఇంతవరకు ఒక్కరోజైనా వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఇతర ఎంపీలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఎక్కడనైనా ఎండిపోయిన పొలాలను సందర్శించే కార్యక్రమం చేసిండ్రా? కరువు పరిస్థితి మీద ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసిండ్రా? లేదా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుంటే ఒక్క మాట మాట్లాడినరా? లేదు. ఇప్పటికీ కేసీఆర్నే తిట్టాలి, బీఆర్ఎస్ మీదే దాడి చేయాలి. ఇద్దరు వేట కుక్కల్లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తుకుపోయే పనిలో తప్ప ఇంకో పనిలో లేదు. ఇద్దరికి ప్రజల్లో పునాది లేదు. ఆ కిషన్ రెడ్డి గారు ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకు సోయి లేదు. మొన్న కేసీఆర్కు కవితమ్మ కేసుకు తెలంగాణకి ఏం సంబంధమే లేదన్నాడు. నిన్న ఏదో నిరూపిస్తా అంటున్నాడు. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డి. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేదు. ప్రజల్లో బేస్ ఉంటే ప్రజల సమస్యలు గుర్తుంటాయి, ప్రజల సమస్యలు దృష్టికి వస్తాయి, ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీస సోయి లేదు. లక్షలాది ఎకరాలు ఎండుతుంటే ఒక్క మాట లేదు. ఏమైనా కేసులు, జైళ్ళు ఈయన చేస్తాడట. ఈడీ చేసే విచారణ ఈయన చేస్తాడట. నేను విచారణ చేస్తా వస్తారా అని మాట్లాడుతున్నాడు. ఇది స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బీజేపీ ఉసుగొలిపితేనే ఈ ఈడీ కేసులు అయితేనే విషయం. ఏముంది ఆ కేసులో? 2 సంవత్సరాల పైగా విచారణ చేసి వీళ్ళే విచారించి వీళ్ళే వదిలేసి, కవితమ్మను గతంలోనే వారం రోజులు 10 రోజులు విచారణ చేసి తీసుకుపోయి అవాళ ఏ ఆధారం లేదని వదిలేసింది. ఇవాళ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఈ దేశంలో బీజేపీకి వణుకు పుడుతుందంటే కేవలం కేసీఆర్, కేజ్రీవాల్ని చూసి. అందుకే ఇద్దరిని బంధించాలి, ఈ ఇద్దరు నిబంధనలు నెట్టాలి, ఎన్నికల్లో దొంగదారులు బయటపడాలి. దాని కొరకు తయారు చేసిన కేసు తప్ప ఇంకోటి కాదు అని స్పష్టంగా అర్థమైంది మనకు. మొన్నటి వరకు మొన్ననే చెప్పిండు మీ అందరి సాక్షిగా, ఆ కేసుకు తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడినోడు నిన్న మళ్ళీ మాట మార్చి ఎందుకు కేసు మేము విచారణ చేయిస్తా, నిరూపిస్తా. నేను ఈడీని డిమాండ్ చేస్తున్నా, కిషన్ రెడ్డిని కూడా విచారించండి. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు నేను మాట్లాడండి. నిన్న ఆధారాలు ఉండి 2 సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి? ఇందులో మతలబేంది? కిషన్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందా? ఒకవేళ జరిగితే అక్కడైన పొరపాటు ఎందుకు ఇవ్వలే? ఆధారాలు ఉండి 2 సంవత్సరాల నుంచి ఈడీ ఆధారాలు దొరకనే కదా కొట్టుకుంటుంది కింద మీద. ఏ ఆధారాలు లేకనే కదా ఎలా కలబడ్డది? ఇవాళ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల సందర్భంలో ప్రతిపక్షాలు లోపల పెట్టాలి, పనులు తీసుకోవాలి అన్న దుర్మార్గమైన ఆలోచనతోనే అరెస్టులు చేస్తున్నారని స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ దేశానికంతా అర్థమైంది. ఒక్కటంటే ఒకటి ఇప్పటివరకు కాంగ్రెస్ పైన విమర్శ లేదు బీజేపీ నుంచి. ఆయన కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకో ఎంపీ కావచ్చు, ఇంకో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకో వెళ్ళరు ప్రజల సమస్యలకి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడైనా దేశంలో ప్రతిపక్షాలంటే అధికార పక్షం పైన విమర్శలు చేస్తారు, కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఒకే పద్ధతుల్లో కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు, బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నారంటేనే వీళ్ళ బలహీనత అర్థమవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భయపడుతున్నారు వీళ్ళు. నిజంగా వీళ్ళకంత దమ్ము ధైర్యమే ఉంటే మీడియాలో మీరు చేసుకునే ప్రచారానికి మేమే ఉన్నాం బీఆర్ఎస్ లేదు అని ఇద్దరు కలిసి ఏదైతే మాట్లాడుతున్నారో, మరి లేని బీఆర్ఎస్ నుంచి నాయకులు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? బతిలాడి భయపెట్టించి దొంగతనంగా
దౌర్జన్యంగా ఎందుకు తీసుకుపోతున్నారు? రెండు పార్టీలకు సగం మంది పైన అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు అక్కరైనరు? పాపం సీనియర్లు అడుగుతున్నారు, విహెచ్ లాంటి వాళ్ళు, సంపద లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు, ఎందుకో ఇచ్చుకోరు? మీకున్న బలంతో మీరు గెలవలేరు, బీఆర్ఎస్ బలాన్ని తీసుకుంటే తప్ప మీరు గెలవలేము అనే విషయాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ మీరు ఎవరిని అభ్యర్థులను తీసుకపోయినా ప్రజలు తొందరలోనే తెలుసుకున్నారు. కేసీఆర్ఏ శ్రీరామ రక్ష తప్ప ఈ తెలంగాణకి ఇంకొక ఏ పార్టీతోనూ కూడా తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడవు అనే విషయం అర్థమైపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్కే పట్టం కడుతున్న విషయం అర్థమైపోయింది. అందుకే ఇద్దరు కూడా సమస్యల గురించి మాట్లాడతలేరు. 100 రోజులైంది, ఎందుకు ఇస్తలేవు రైతు బంధుని అడగలే ఇంతవరకు కిషన్ రెడ్డి ఒక్కరోజు కూడా. ఏమైంది మీరు ఇచ్చిన మాట? రైతు రుణమాఫీ 9వ తారీఖు ఇస్తానన్నావు కదా, ఏమైంది అని ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు బీజేపీకి. ఇద్దరు కలిసి ఏందో కేసీఆర్ని నువ్వు జైల్లో పెడతలేవు, నువ్వు జైల్లో పెడతలేవు, గిదా మీరు మాట్లాడే మాటలు, గివా చేయాల్సింది. ప్రభుత్వం 100 రోజుల వైఫల్యాన్ని బయట పెట్టాలి. బీజేపీ నిజంగా కాంగ్రెస్ బి టీం కాకపోతే ఇక్కడ లోపాయికారి ఒప్పందం మీద ఉంది ఉన్న ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న బీజేపీకి. అందుకే ఒక్కటంటే ఒక విమర్శ లేదు ప్రభుత్వం పైన. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ప్రభుత్వం కరువు సహాయ చర్యలు ప్రారంభం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలలో వరి పొలాలు ఎండిపోయినాయో, రైతాంగానికి జరిగిన నష్టం ఎంతో అంచనా వేయాలి. ఆ రైతులకు ఎటువంటి ఊరటనిస్తారో, ఏం ధైర్యం ఇస్తారో, ఎటువంటి సబ్సిడీలు ఇస్తారో, పెట్టుబడి నష్టాన్ని ఎట్లా పూడుస్తారో, మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి రైతుకి ఏ రకంగా చేయూతనిస్తారో వెంటనే ఒక ప్రణాళికను సిద్ధం చేసి చెప్పాలి ప్రజలకు, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి. అంతేకాదు